ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీ ప్రజలకు హెచ్చరిక, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి. ఈ ప్రాంతాలన్నిటికీ కూడా హై అలర్ట్ ప్రకటించారు. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. విస్తరించిన ఉపరితల ఆవర్తనం, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అంటూ వాతావరణ శాఖ ఆదేశాలు జారీ. మరి కాసేపట్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. ముఖ్యంగా చూస్తే రాయలసీమ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, అలాగే ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు కూడా ఈ ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వీటి ప్రభావంతో నేడు మేఘావృతమైన ఆ వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. సోమవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ముఖ్యంగా చూస్తే ఇప్పుడు రాబోయే 3 గంటల్లో అత్యంత కీలకం, జిల్లాల వారీగా కూడా అలర్ట్ జారీ చేశారు. ద్రోణి ప్రభావంతో రాబోయే 3 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు జిల్లాల వారీగా కూడా అలర్ట్ జారీ చేశారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద కానీ, భారీ హోర్డింగ్స్ వద్ద కానీ నిలబడవద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు కానీ, శ్రామికులు కానీ, పశువుల కాపర్లు కానీ మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. నిజానికి నిన్నటి రోజు ఎవరికైనా ఐడియా ఉంటే నిన్నట శనివారం నాడు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి బాగా తెలుసు ఎంత పెద్ద వర్షం పడింది. అదేవిధంగా పిడుగులతో కూడినటువంటి వర్షం పడింది. చాలా మంది సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్తో పాటు నిన్న తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా చూస్తే పిడుగులు పడే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. జస్ట్ కొద్ది రోజుల క్రితం 10-15 రోజుల క్రితమే బీహార్ ప్రాంతంలో పిడుగులు పడడం వల్ల, ఒక్క రోజు రాత్రి కురిసిన వర్షానికి పిడుగులు పడడం వల్ల వేరు చోట్ల 7 వరకు కూడా చనిపోయారు. సో జిల్లాల వారీగా ఆరెంజ్ అలర్ట్ ఎవరికి జారీ చేశారంటే పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఎల్లో అలర్ట్ కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో సైతం భారీ వర్షాలు పడబోతున్నాయి. ఈ ద్రోణి ప్రభావం వల్ల రాయలసీమ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు పడవచ్చు అంటున్నారు. పిడుగుల హెచ్చరిక వల్ల ఇళ్లలోనే ఉండాలని చెప్తూ ఉన్నారు. వర్షాలతో పాటుగా పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ముఖ్యంగా మచిలీపట్నం, ఏలూరు, నరసాపురం, దివిసీమ, గుడివాడ, భీమడోలు పరిసర ప్రాంతాలతో పాటుగా బాపట్ల, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల రైతులు, శ్రామికులు, ఈ గొర్రెల కాపర్లు ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో మాత్రం ఉండకండి. సురక్షితమైన ప్రాంతాలకు, వర్షం పడుతున్నా, ఉరుములున్నా ఇమీడియట్గా సురక్షిత ప్రాంతాలకు అయితే వెళ్ళిపోండి. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.